భార్గవ్ అఖిల గారికి నమస్కారం. నమస్తే. థ్యాంక్ యూ సో మచ్ అండి. మొట్టమొదటిసారి మీరిద్దరూ కలిసి మీడియా ముందుకు రావడం. రిక్వెస్ట్ చేసిన తర్వాత ఫస్ట్ వద్దన్నారు. నేను చాలా రిక్వెస్ట్ చేయాల్సి వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ సార్ భార్గవ్ గారు వన్స్ అగైన్. మీకు కూడా ఎందుకంటే మీరు చెప్పబట్టే ఒప్పుకున్నారు, లేకపోతే ఒప్పుకునేవారే కాదు. నో డౌట్ అందులో. నేను కూడా ఒప్పుకుంటానని అనుకోలేదు, బట్ లక్కీగా ఒప్పుకున్నారు. థ్యాంక్ యూ సార్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ సో మచ్. ఏంటంటే ప్రతిరోజు ఇలాగే ఉంటుందండి, ఎవ్రీడే ఇంతమంది జన సందోహం? ఇంకా ఈ రోజు కొద్దిగా తగ్గింది, చాలా మందిని మాట్లాడి పంపించాము. అండ్ సాయంత్రము జనరల్ గా ఎక్కువ వస్తారు. ఓకే. మార్నింగ్ పూట అంతా కొంచెము అఫీషియల్స్ తో మాట్లాడేది, ఈ పెన్షన్స్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు వస్తారు. ఈవినింగ్ మొత్తము పంచాయతీలు వస్తారు. సో నైట్ ఎంత లేట్ అయినా ఇంకా పంచాయతీలు చేసుకుని వెళ్తాం అనమాట. సో ఈవినింగ్ పూట పంచాయతీల కోసం ఎక్కువ వచ్చే వాళ్ళు వస్తారు. ఆ పంచాయతీలో ఎంతకి భార్గవ్ గారు సపోర్ట్ ఏమైనా ఇస్తారా మీకు? డెఫినెట్ గా అండి, సగం పంచాయతీలు ఆయనకప్పుడు చెప్తాము, సగం పంచాయతీలు మేము చేస్తుంటాము. అంతేనా? మొట్టమొదటిసారి మేడంని చూసినప్పుడు రైట్ పర్సన్ నాకు అని అనిపించిన సందర్భం అని అంటే మీకు ఎప్పుడు అనిపిస్తుంది అంటే ఏం చెప్తారు? రైట్ పర్సన్ అంటే ఏ కాంటెక్స్ట్ లో అంటున్నారు? మ్యారేజ్ చేసుకోవడానికి, లేకపోతే పొలిటికల్ గానో, లేకపోతే పర్ఫెక్ట్ లేడీ ఇలా ఉండాలి అసలు నా వైఫ్ అంటే అనిపించిన సందర్భం అంటే ఎప్పుడు అంటారు? అంటే రెండు వేరే వేరే అండి. ఒక సతీమణిగా చూడడానికి అనిపించకపోవడానికి ఏ కారణం లేదు చూడంగానే. రాజకీయంగా మాత్రము మామ చనిపోయిన తర్వాత అసెంబ్లీలో మాట్లాడిన మొట్టమొదటిసారి ఆహా ఇలా కూడా ఉంటారా అని చెప్పేసి అనిపించింది. సో ఆ రోజు వరకు ఆ సైడు నాకు ఎప్పుడు కనిపించలే. మేబీ ఆ రోజున్న వాతావరణానికి, ఆ రోజున్న సందర్భానికి బయటకు వచ్చే అవకాశం కూడా లేకపోయేసరికి చూడలేకపోయానేమో. కానీ ఆ రోజు వచ్చిన తర్వాత నాకు ఒక అన్ని రకాల గౌరవం పెరిగింది అఖిల గారి పైన. లేదు భూమనాయుడు కూతురు అంటే ఓహో ఇలా ఉంటుందా అని చెప్పేసి ఆ రోజు అనిపించింది. ఆ రోజు వరకు అఖిల ప్రియ అంటే ఒక వ్యక్తిలా చూసా, కానీ మామ లేకపోయేసరికి బయటకు వచ్చిన వ్యక్తి భూమానాగిరెడ్డి గారి కూతురు అంటే అఖిలప్రియ గారు ఇలా ఉంటారు అని చెప్పేసి అయితే రాజకీయ కోణం నుండి చూడడం మొదలెట్టా. ఓకే. ఆ రోజు వరకు నేను రాజకీయ కోణంలో ఎప్పుడు చూడలేదు. ఎందుకంటే ఇప్పుడు నాకు అఖిల కూడా వాళ్ళ కుటుంబంలో గొప్పతనం ఏంటంటే వాళ్ళు వ్యక్తిగతంగా ఉంటారు, కానీ రాజకీయంగా అవసరం ఉంటే కానీ చూపారు ఆ కోణాలు. దానివల్ల నాకు మరి అరుదైన గౌరవం పెరిగింది తప్ప ఇంకోటి కాదు. కానీ దాని ముందైతే ఆ కోణం ఎప్పుడు చూడదు. మీ ప్రశ్నని అఖిల గారు, మీరు ఎప్పుడు ఎస్ హీస్ రైట్ మ్యాన్ ఫర్ మీ అనిపించిన సందర్భం అంటే మీరు ఎప్పుడు చెప్తారు? యాజ్ అ పర్సన్ గా నాకు ఫస్ట్ నుంచి బాగా నచ్చాడు. అంటే యాజ్ అ ఇద్దరం ఫస్ట్ బాగా ఎక్కువ ఫ్రెండ్స్ గా ఉండేవాళ్ళము. పోను పోను తన క్వాలిఫికేషన్స్, తను ఏ విధంగా నడుపుతాడు, ఏ విధంగా మాట్లాడుతున్నాడు, ఏ విధంగా అంత ఒక సిస్టమేటిక్ గా ఉండడం అనేది కొన్ని పద్ధతులు బాగా నచ్చినాయి. అండ్ తనతో మాట్లాడుతున్నప్పుడు మేము ఇద్దరం ఎక్కువ బిజినెస్ గురించే మాట్లాడేవాళ్ళము. ఇద్దరం కలిసి ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలా, లేకపోతే ఇద్దరం కలిసి ఈ విధంగా ట్రావెల్ చేయాలని అనుకున్నామే తప్ప బిజినెస్ పరంగా ఎప్పుడు మేము మ్యారేజ్ చేసుకుంటామని ఎప్పుడు అనుకోలేదు. అది అనుకోకుండా మా నాన్నకు కూడా ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండింది. సో నాన్నగారితో ఎక్కువ ట్రావెల్ అయినారు భార్గవ్. అంటే ఇద్దరు కలిసి ఒక బిజినెస్ ప్లాన్ చేసుకుని స్టార్ట్ చేసినారు. సో ఆ ట్రావెలింగ్ టైంలో భార్గవ్ అంటే బాగా నాన్న ఇష్టపడ్డాడు. సో నాన్న ఇష్టపడ్డము, నాకు కూడా ఇష్టం ఉండడంతో ఆ విధంగా జరిగిపోయింది. బాబు అనుకుంటే కదండి వాడికి ఏదో పేరుందండి, చాలా వెరైటీగా పెట్టారు బాబు పేరు. మామూలు పేరే భూమా వీరనాగిరెడ్డి అని పెట్టాం. అచ్చా, పిల్లవాడు ఏమని పిలుస్తారు? వీరా. వీరా. రైట్ రైట్. ఇప్పుడు 4 years. మా నాన్న చనిపోయిన తర్వాత మా సిస్టర్ గాని నేను గాని మాకు పిల్లలు పుడితే, పాప పుడితే శోభ అమ్మ పేరు తను పెట్టుకుంది. కొడుకు కూడా నాన్న పేరు వచ్చేటట్టు పెట్టుకుంది. ఇంకా వాళ్ళు లేని లోటు చిన్న చిన్న విషయాల్లో మేము చూసుకోవాలి కదా. సో నా కొడుకు పేరు కూడా మా నాన్న పేరు వచ్చేటట్టు పెట్టుకున్నాము. కానీ ఇప్పుడు వాళ్ళిద్దరే ఉండుంటే మీ ఇద్దరిని చూడడం లేదా బాబుని చూడడం ఎలా ఉంటుంటారు? అయ్యో, మేము అది ప్రతి క్షణము మేము అనుకుంటుంటాము. ఎందుకంటే మాది చాలా పెద్ద జాయింట్ ఫ్యామిలీ. మా పెద్దనాన్న పిల్లలు వాళ్ళకి పిల్లలందరికీ పెళ్లిళ్ళు చేసి మా నాన్నగారే అప్పుడు చూసుకోవడము, మా అమ్మ చూసుకోవడము. సో అందరం కలిసి ఒకే ఇంట్లో పెరిగినాం అనమాట. వాళ్ళ పిల్లల్ని అంటే మా కజిన్స్ ని, వాళ్ళ పిల్లలని ఏ విధంగా మా నాన్న ఎత్తుకొని చూసుకున్నారు, ఎంత ముద్దు చేసేవాళ్ళు అనేది మేము కళ్ళారా చూసాము. కరెక్ట్ గా మాకు మ్యారేజ్ అయ్యి మేము సెటిల్ అవుతూ ఉన్న టైంలో, మాకు పిల్లలు పుట్టిన టైంలో వాళ్ళిద్దరూ లేకపోవడం అనేది నిజంగా మా దురదృష్టమని అనుకోవాలా. మా దగ్గరకు వచ్చే వాళ్ళకి వాళ్ళ ముచ్చట్లు అవన్నీ చూసుకోలేకపోయినారు. అండ్ ముఖ్యంగా మా హస్బెండ్ పాపం ఎప్పుడు ఫీల్ అవుతుంటారు. ఎందుకంటే మా నాన్నకి భార్గవ్ అంటే చాలా లైక్ చేశారు, చాలా చాలా లైక్ చేశారు పెళ్లికి ముందు. పెళ్లి తర్వాత
ఆయన అంటే మా కజిన్స్ వాళ్ళ హస్బెండ్స్ ని చూసుకోవడము అదంతా చూసిన తర్వాత మాకు పెళ్ళిళ్ళు అయితే మా హస్బెండ్స్ ఎట్లా చూసుకుంటారు మేము కూడా చాలా సందర్భాలు అనుకున్నాం. తను కూడా ఎప్పుడు ఫీల్ అవుతుంటాడు Hmm. నాకు మామ లేని లోటు, ఆ ఇన్లాస్ చూసుకునే అవి మిస్ అవుతుంటాం చిన్న చిన్నవి అని చెప్పి ఎప్పుడు అనుకునేవాళ్ళము. సో నైస్.